నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు ఫోకస్. అధిక వడ్డీ ఎక్కువ లాభాలంటారు. కళ్ళెదుట కాసుల మేడలు కడతారు. మాయ మాటలతో బురిడి కొట్టిస్తారు. నమ్మితే నట్టేట ముంచేస్తున్నారు. పెట్టుబడులు చిట్టీల పేరుతో ఫ్రాడ్, కోట్లు కొట్టేసి రాత్రికి రాత్రి జంప్. సామాన్య మధ్య తరగతి వాసులే టార్గెట్. అధిక వడ్డీలకు ఆశపడితే సంగతులు అంతే. చిట్టీల పేరుతో చివరకు చీటింగులే. 20 ఏళ్లుగా నమ్మకస్తులైన కోట్లకు కుచ్చుటోపి పెడుతూనే ఉన్నారు. ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. పెడితే 420 కేసు, పడితే 6 నెలల్లో 3 నెలల్లో శిక్ష. అదే ఆసరాగా మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. అధిక వడ్డీ ఎక్కువ లాభాలంటారు. కళ్ళెదుట కాసుల మేడలు కడతారు. మాయమాటలతో బురిడి కొట్టిస్తారు. నమ్మితే నట్టేట ముంచేస్తున్నారు. పెట్టుబడులు చిట్టీల పేరుతో ఫ్రాడ్, కోట్లు కొట్టేసి రాత్రికి రాత్రే జంప్. సామాన్య మధ్యతరగతే టార్గెట్. అధిక వడ్డీలు ఇస్తామంటారు, ఆపదలో ఆదుకుంటుంది అంటారు, మాటలతో నమ్మించేస్తారు. ఎంతో కాలం ఇక్కడే ఉంటున్నాం కదా, మీ డబ్బులకు మేం గ్యారంటీ అని చిట్టీలు వేయించుకుంటున్నారు. కొన్నాళ్ళు బాగానే వ్యవహారం నడుస్తోంది. చిట్టీలు అయిపోయే టైంకే అసలు మ్యాటర్ బయటపడుతుంది. కట్ చేస్తే కోట్లతో రాత్రికి రాత్రే పరారవుతున్నారు. ఇలా ఒకటా రెండా, పదుల సంఖ్యలో ఏటా చిట్టీల మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. కోట్లు కొట్టేసినోళ్లు జంపై ఎక్కడో ఓ చోట బిందాస్గా బతికేస్తున్నారు. పాపం పైసా కూడబెట్టి చిట్టీ వేసినోళ్లకు మాత్రం పరేషాన్ తప్పడం లేదు. గల్లీ గల్లీల్లో ఈ దందాలు నడుస్తున్నాయి. 100 ఇళ్లకో ఒకరో ఇద్దరో చిట్టీ నిర్వాహకులు ఉంటారు అంటే తక్కువే. ఆ కాలనీలో ఉండేవాళ్లే కస్టమర్లు. ఇక్కడ పరిచయమే పెట్టుబడి. తెలిసినోళ్లే కదా అని చాలా మంది నెల నెలా చిట్టీ కడుతుంటారు. 10,000 నుంచి ₹1,00,00,000 దాకా నడుస్తుంటాయి. గ్రూపులు చేసి మంత్లీ వైజ్ వేస్తూ ఉంటారు. ఇదంతా అనధికారమే. ఇక్కడ నమ్మకమే పెట్టుబడి, ఆ నమ్మకమే భరోసా. చాలా మంది చిరుద్యోగులు పైసా కూడబెట్టి చిట్టీలు కడుతుంటారు. అలా కట్టిన డబ్బులతో వారి ఇంటి అవసరాలను తీర్చుకుంటూ ఉంటారు. నగరాల నుంచి గ్రామాల వరకు ఎక్కడ చూసినా చిట్టీల వ్యాపారమే. ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, తెలిసినోళ్లు ఒక సమూహంగా ఏర్పడి చిట్టీలు వేస్తూ ఉంటారు. నెల నెలా చిన్న మొత్తంలో డబ్బులు పొదుపు చేసుకునేందుకు చాలా మంది వీటిలో చేరుతూ ఉంటారు. ఇక మరికొంతమంది అవసరానికి డబ్బులు ఒకేసారి సమకూరుతాయి అనే ఉద్దేశంతో జాయిన్ అవుతారు. కొన్నాళ్లుగా చిట్టీల ద్వారా డబ్బును పొదుపు చేసే లావాదేవీలు ఎక్కువగా జరుగుతున్నాయి. కానీ కొంతమంది ఇలా పోగైన డబ్బుతో రాత్రికి రాత్రే జెండా ఎత్తేస్తున్నారు. కొన్నేళ్లుగా ఈ తరహా మోసాలు ఎక్కువయ్యాయి. ఈజీ మనీకి అలవాటు పడిన కేటుగాళ్లు తొలుత 1-2 ఏళ్లు బాగానే నిర్వహిస్తారు. చిట్టి ఎత్తుకున్న వారంలోనే డబ్బులు ఇచ్చేస్తారు. ఇంకేం భయం లేదు అన్నట్టుగా ఒకరిని చూసి మరొకరు ఇలా చిట్టీలు వేసేవారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. చిట్టీల గ్రూప్ సంఖ్య పెంచుకుంటూ పోతారు నిర్వాహకులు. ఇలా తెలుగు రాష్ట్రాల్లో నెలకు వేల కోట్లలో దందాలు నడుస్తున్నాయి. రిస్క్ ఉందని తెలిసినా పైసా పోగవుతుంది అన్న ఒకే ఒక కారణంతో ప్రొసీడ్ అవుతున్నారు జనం. ఆపదలో ఆదుకుంటుందని, లేదంటే పిల్లల ఫీజులకు అవుతాయని, లేకపోతే మరో అవసరానికి ఉపయోగపడతాయని నెల నెలా జమ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడే చీటింగ్ అనే ప్రమాదం పొంచి ఉందనేది మర్చిపోతున్నారు. తీరా చిట్టి అయిపోయే టైంకి, డిపాజిట్ గడువు ముగిసే సమయానికి నిర్వాహకులు హ్యాండ్ ఇవ్వడంతో లబోదిబోమంటున్నారు బాధితులు. ఇలాంటి మోసాలు నిత్యకృత్యమయ్యాయి. కట్టేవాళ్లు కడుతూనే ఉన్నారు, మోసం చేసేవాళ్లు చేస్తూనే ఉన్నారు. ఎక్కడ చూసినా కోటికి తక్కువ టోకరా ఉండడం లేదు. 3 కోట్లు, 5 కోట్లు, 10 కోట్లు, ఇలా 100 కోట్ల దాకా మోసం చేసిన ఘటనలు గతంలో వెలుగు చూశాయి. తరచూ బయట పడుతూనే ఉన్నాయి. ఎక్కువ లాభాలు, ఎక్కువ వడ్డీలు అంటూ నమ్మబలికే అమాయకుల నుంచి కోట్ల రూపాయలు దండుకోవడం, సమయానికి బిచానా ఎత్తేసి పరారవ్వడం తీవ్ర కలకలం రేపుతోంది. తాజాగా సంగారెడ్డి, హైదరాబాద్, కడప, చిత్తూరు జిల్లాల్లో కోట్ల రూపాయలతో కుచ్చుటోపి పెట్టి పలువురు వ్యాపారులు పత్తా లేకుండా పోయారు. ఎంతో నమ్మకంగా ఉన్నవాళ్లు డబ్బులతో ఉడాయించడంతో పరేషాన్ అవుతున్నారు బాధితులు. చిట్టీలు కట్టండి, డబ్బులు మా దగ్గరుంటే బ్యాంకులో ఉన్నట్టే, ఈ ఒక్క మాటే కోట్ల దందాకు తెరతీస్తోంది. ఇలాంటి ప్రకటనలు నమ్మినోళ్లను నట్టేట ముంచేస్తున్నారు కొందరు వ్యాపారులు. ఇందుకు 10, 20 కాదు, వందల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. తాజాగా సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం బీరంగూడలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. బీఎస్ఆర్ కాలనీలో 20 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు సాయి గణేష్, శిరీష దంపతులు. వారి స్వస్థలం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం. కొన్నేళ్లుగా స్థానికంగా సాయి గణేష్ టెక్స్టైల్స్ పేరుతో బట్టల వ్యాపారం నిర్వహిస్తూ కాలనీ వాసులతో మంచి పరిచయాలు పెంచుకున్నారు.
షాపు దగ్గరికి వచ్చే మహిళలకు శిరీష ఓ బిజినెస్ ఐడియా చెప్పింది. కాలనీలో ఉన్న మహిళలంతా కలిసి చిట్టీలు వేద్దామని, ఎవరికి వస్తే వారు తీసుకుందామని నమ్మించింది. కష్టం చేసిన డబ్బులు వృధా ఖర్చులు కాకుండా ఉంటాయి అని చెప్పడంతో మహిళలు అట్రాక్ట్ అయ్యారు. అలా కొన్నేళ్లుగా కాలనీలో ఉంటున్న సుమారు 50 మంది మహిళలు కలిసి చిట్టీలు వేశారు. కానీ చిట్టి ఎవరికి వచ్చినా ఆ మహిళలకి మాయమాటలు చెప్పేది శిరీష. చిట్టి డబ్బులు నాకే ఇస్తే వచ్చిన డబ్బులకు అధిక వడ్డీ ఇస్తాను అని శిరీష తోటి మహిళని నమ్మించింది. దీంతో చిట్టి డబ్బులు రాగానే శిరీషకి ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా సుమారు 50 మంది మహిళల నుంచి 3 కోట్ల రూపాయల వరకు వసూలు చేసింది. కొన్ని రోజుల పాటు తీసుకున్న డబ్బులకు వడ్డీ కూడా ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు అప్పుగా తీసుకున్న డబ్బు ఇవ్వాలని అడగ్గా రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చింది. దీంతో బాధిత మహిళలు ఆమెను గట్టిగా నిలదీశారు. మా కష్టార్జితాన్ని నమ్మి నీ చేతిలో పెట్టామని, వెంటనే తమ డబ్బులు తమకివ్వాలని పట్టుబట్టడంతో కొందరికి ఫలానా తేదీ రోజు ఇస్తామని శిరీష దంపతులు ఖాళీ చెక్కులు ఇచ్చారు. ఆ తర్వాత కొద్ది రోజులకు బట్టల షాప్ని గుట్టు చప్పుడు కాకుండా అమ్మేశారు. విషయం తెలియడంతో మరోసారి శిరీష దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేశారు బాధితులు. తమ పిల్లలు విదేశాల్లో చదువుకుంటున్నారని, అందుకే డబ్బులు ఖర్చయ్యాయని స్థానికులతో మాయమాటలు చెప్పారు శిరీష దంపతులు. ఇల్లమ్మైనా సరే మీకు ఇవ్వాల్సిన డబ్బు ఇస్తామంటూ మళ్లీ నమ్మించారు. నిజమే అనుకొని వారు కూడా శాంతించారు. అంతలోనే వారిలో దుర్బుద్ధి బయటపడింది. రాత్రికి రాత్రే ఇల్లు అమ్మేశారు. కట్టుబట్టలతో పరారయ్యారు. ఫోన్లు చేస్తే 2 మొబైల్స్ స్విచ్ ఆఫ్ వచ్చింది. బాధితులు మోసపోయామని గ్రహించి అమీన్పూర్ పోలీస్ స్టేషన్లో శిరీష సాంబశివరావుపై కంప్లైంట్ చేశారు. మా దగ్గరికి తిరుపతమ్మ అండ్ వాళ్ళకి సంబంధించిన ఒక 20 మంది బాధితులు రావడం జరిగింది. బిఎస్ఆర్ కాలనీలో ఉండే శిరీష అండ్ సాంబశివరావు అనే వాళ్ళు ఇద్దరు చిట్టీల వ్యాపారం పేరుతో మమ్మల్ని మోసం చేశారని చెప్పి, అండ్ వాళ్ళ దగ్గర చిట్టీలు వేయడము, ఆ అమౌంట్ కూడా వాళ్ళే తీసుకొని మితిలకు డబ్బులు తీసుకోవడము, ఇలా వివిధ రకాల నేరాలు పాల్పడుతూ అందరినీ నమ్మించి మోసం చేశారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇలాంటి మోసాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఈ 6 నెలల్లోనే పదుల సంఖ్యలో ఉన్నాయి. కోట్లకు కోట్లు కొట్టేసిన కేసులెన్నో. ఇవన్నీ అన్రిజిస్టర్డ్ చిట్సే. బాధితుల సంఖ్య వందలు వేలల్లో ఉంటారు. పెడితే 420 కేసు, పడితే 6 నెలలు, సంవత్సరమో శిక్ష అని మోసగాళ్లు చెలరేగిపోతున్నారు. ఇలా నమ్మించి చిట్టీలు వేసేవాళ్లకు సరైన పనిష్మెంట్స్ ఇస్తే బద్మాష్ పనులు చేసేవాళ్లు కాదేమో. ఫోకస్. ఇప్పుడంతా స్మార్ట్ యుగం. చీటింగ్లు కూడా అంతే స్మార్ట్గా జరిగిపోతున్నాయి. జంప్ అయ్యేదాకా చిన్న డౌట్ కూడా రానివ్వడం లేదు. ఇన్నేళ్లుగా ఎంతో నమ్మకంగా ఉన్నోళ్లు రాత్రికి రాత్రే బిచాణా ఎత్తేయడం చూసి అవాక్కవుతున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. చిట్టీల చీటింగే కాదు, మనీ డిపాజిట్ చేస్తే మస్తు వడ్డీ ఇస్తామని మస్కా కొడుతున్న వాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. బ్యాంకుల్లో వేస్తే తక్కువ వడ్డీ, నెల నెల డిపాజిట్ చేసే ఓపిక ఉండదు. అదే బయట వడ్డీలకు ఇచ్చుకుంటే డబుల్ ఇంట్రెస్ట్ వస్తోంది. 3 అంటే 3 ఏళ్లలో మనీ డబుల్ అవుతుంది. ఇలా ఎంతో మంది అధిక వడ్డీ ఆశతో తెలిసినోళ్ల దగ్గర డబ్బులు డిపాజిట్ చేస్తూ ఉంటారు. 2-3 రూపాయల వడ్డీ అనేసరికి వెనక ముందు ఆలోచించడం లేదు. పైసా పైసా కూడబెట్టిన సొమ్మంతా అందులో పెట్టేస్తున్నారు. ఇదే అదునుగా కొందరు నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోనూ సేమ్ టు సేమ్ చీటింగ్. బుద్వేల్ గ్రీన్ సిటీలో ఘరానా మోసం బయటపడింది. ఐఐఎంఆర్ మిల్లెట్ స్టేషన్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న అశోక్ దాదాపు 20 ఏళ్లుగా ఇదే ప్రాంతంలో ఉంటున్నాడు. కొన్నేళ్లుగా చిన్నగా చిట్టీల వ్యాపారం చేస్తూ గడువు ముగిసిన వెంటనే డబ్బులు చెల్లించి అందరి నమ్మకాన్ని సొంతం చేసుకున్నాడు. చిట్టి పూర్తయ్యాక వచ్చే డబ్బులను తన దగ్గర ఉంచితే 2 రూపాయలు వడ్డీ ఇస్తాను అంటూ ఆశ చూపాడు. దీంతో దాదాపు 100 మందికి పైగా బాధితులు తమ చిట్టి డబ్బులతో పాటు అదనంగా వడ్డీకి కూడా భారీ మొత్తంలో డబ్బులను అశోక్కు అప్పగించారు. కొన్ని రోజులుగా చిట్టీలకు సంబంధించిన చెల్లింపులు నిలిచిపోవడంతో సభ్యులు అశోక్ను సంప్రదించేందుకు ప్రయత్నించారు. కానీ ఇటీవల అశోక్ తన కుటుంబంతో కలిసి రాత్రికి రాత్రే ఇంటికి తాళం వేసి పరారయ్యాడు. ఇంటికి తాళం వేసి ఉండడంతో మోసపోయామని బాధితులు గ్రహించారు. రేయింబవళ్లు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దక్కదేమోనన్న ఆందోళన బాధితుల్లో నెలకొంది. అతని ఇంటికి తాళమే కాదు, ఫోన్ స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులు లబోదిబోమంటూ కన్నీరు మున్నీరయ్యారు. చేసేదేమీ లేక అశోక్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. అనంతరం రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అధిక లాభాలు వస్తాయని, సమయానికి డబ్బులు తిరిగి అందజేస్తామని నమ్మించి పలువురు స్థానికుల నుంచి పెద్ద మొత్తంలో నగదు సేకరించినట్లు ఆరోపిస్తున్నారు బాధితులు. ఈ క్రమంలో సుమారు 5 కోట్ల వరకు డబ్బులు వసూలు చేసినట్లుగా చెబుతున్నారు. నేను
2024 నుంచి నాకు 15 సంవత్సరాల నుంచి చిట్టీలు వేస్తున్నాయి ఆయన దగ్గర, కానీ అవి లేపినా ఇచ్చిండు అయిపోయింది. ఇప్పుడు 2024 నుంచి 6 లక్షలది 3 చిట్టీలు వేసిన సార్ మా చెల్లెలు పెళ్లి కోసం అని. మే నెలలో 2 చిట్టి అయిపోయింది, ఇంకో చిట్టి నడుస్తుంది సార్. ఆ రోజు నోటీస్ వచ్చినా కూడా నాతోటి మాట్లాడిండు, నీ డబ్బులు నీకు ఇస్తా సంగీత, చిట్టి బుక్ తీసుకొని ఒక బ్యాగ్ తీసుకొని రా అంటే నేను ఇంటికాడికి వచ్చినా సార్. అప్పుడు ఆయన లేడు. కడప జిల్లా పులివెందులలో చిట్టీలు వడ్డీల పేరుతో 7 కోట్ల రూపాయల ఐపీ పెట్టాడు ఓ విశ్రాంత ఉపాధ్యాయుడు. పులివెందుల పట్టణంలోని ముద్దునూరు రోడ్లో శివకాశిరెడ్డి కొద్ది కాలం నుంచి చిట్టీలు నిర్వహిస్తున్నాడు. అలా చాలా మంది దగ్గర నుంచి చిట్టీలు వడ్డీల పేరుతో దాదాపు 7 కోట్ల రూపాయలు సేకరించాడు. డబ్బు తీసుకోవడమే కానీ తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు నిలదీశారు. దీంతో ఫలానా రోజు ఇస్తాను అని చెప్పిన అతడు సడన్ గా కోర్టులో దివాలా పిటిషన్ వేయడంతో బాధితులు షాక్ అయ్యారు. ఇంటికి కూడా తాళాలు వేయడంతో 63 మంది బాధితులు ఆందోళనకు దిగారు. ఐపీ నోటీసులు పంపించిన విశ్రాంత ఉపాధ్యాయుడు శివకాశిని అరెస్టు చేయాలి అంటూ పోలీసులను ఆశ్రయించారు. తమ డబ్బులు తమకు ఇప్పించాలని కోరారు. శివకాశిరెడ్డి సావిత్రమ్మ గారు, మేము చీటీ డబ్బులు వేసాము, ఇంత క్యాష్ ఇచ్చాము, వాళ్ళు 2 నెలలుగా కనిపించడం లేదు. వాళ్ళు అడిగితే ఈ నెల 1వ తేదీ అంటారు, 15వ తేదీ అంటారు, 30వ తేదీ అంటారు. మళ్ళీ నెక్స్ట్ నెల పోతే మళ్ళీ 15వ తేదీ 20వ తేదీ అంటారు. ప్రతి 3 సంవత్సరాల నుంచి చెప్తున్నారు ఇదే మాట. ఎప్పుడు పోయినా ఆ మాట చెప్తున్నారు. కొడుకులు వచ్చేసి అమెరికాలో ఉన్నారు. అమెరికాలో వచ్చేసి 4 కోట్లు పెట్టి ఇల్లు కొన్నారంట వాళ్ళు. మళ్ళీ వచ్చేసి ఏదో అక్కడి నుంచి వస్తుంది, ఫండ్స్ వస్తుంది, మాకు ఇంత కోట్లు వస్తుంది అని చెప్పారు మాకు. అటు చిత్తూరు జిల్లా కోటలో 25 కోట్ల చిట్టి డబ్బులతో సతీష్ పరారయ్యాడు. 2 రోజుల వ్యవధిలో అతనిపై దాదాపు 109 మంది బాధితులు పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఇంకా బాధితుల సంఖ్య పెరిగే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. కోట మండల పరిధిలోని పాతూరు గ్రామానికి చెందిన సతీష్ కుమార్ చిట్టీల వ్యాపారం చేశాడు. అతని నమ్మి చాలా మంది అతని వద్ద చిట్టీలు వేశారు. కానీ అలా చీటీలు వేసిన చాలా మందికి డబ్బులు తిరిగి చెల్లించలేదు. బాధితులు డబ్బులు అడగడంతో సతీష్ తన ఆస్తులు విక్రయిస్తానని, డబ్బులొచ్చాక తిరిగి చెల్లిస్తాను అని చెప్పుకుంటూ వచ్చాడు. వారం రోజులుగా సతీష్ అతని అనుచరులు కనిపించడం లేదు. ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో బాధితులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడు సుమారు 25 కోట్ల చిట్టి డబ్బులు చెల్లించాల్సి ఉందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై పోలీసులు సతీష్, అతని అనుచరులు మోహన్ కృష్ణ, సుబ్రహ్మణ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 10 రోజుల కిందట తన సహచరులు మోహన్ కృష్ణ, సుబ్రహ్మణ్యం తన డబ్బులు కాజేశారని సతీష్ కుమార్ ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. సిబ్బందితో నేరం అంగీకరించి తిరిగి వారిని నేరం నుంచి బయట పడేయాలని కుట్ర పన్నినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ ప్లాన్ బెడిసికొట్టడంతో ఇటీవల ఆస్తులు విక్రయించిన డబ్బుతో పరారైనట్లుగా తెలుస్తోంది. ఇక గత జూన్లో శ్రీకాకుళం జిల్లాలో భారీ చిట్టీల మోసం బయటపడింది. పలాస, కాశీబుగ్గ మున్సిపాలిటీ ఆర్కే పోలీస్ కాలనీకి చెందిన ఓ వ్యాపారి చిట్ ఫండ్ స్టార్ట్ చేస్తాను అని చెప్పి మొత్తం 200 మంది బాధితుల నుంచి 60 లక్షల వరకు వసూలు చేశాడు. 2 ఏళ్ల నుంచి నమ్మకంగా వ్యవహరించి ఒక్కొక్కరి నుంచి నెలకు 30,000 వరకు చిట్టీల పేరుతో కలెక్ట్ చేశాడు. అనంతరం వాటిని ఇవ్వకుండా మొత్తం డబ్బులతో ఉడాయించాడు. వీరి కుటుంబం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద ఉంటుండగా బాధితులు అక్కడికి వెళ్లి ఉడాయించిన వ్యక్తి తల్లిని ప్రశ్నించారు. అయితే కుమారుడితో తనకు సంబంధం లేదని, డబ్బులకు తాను బాధ్యురాలని కాదంటూ ఆమె తెగేసి చెప్పింది. ఈ ఏడాది మేలో హైదరాబాద్లోని మీర్పేట్లో చిట్టీల పేరిట 2 కోట్ల రూపాయల మోసం జరిగింది. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివనారాయణపురం వైష్ణవి కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటసాయి చిట్ ఫండ్స్ పేరుతో వైష్ణవి కాలనీ అధ్యక్షుడు సురేష్ కుమార్, అతని భార్య 10 ఏళ్లుగా చిట్టీలు నిర్వహిస్తూ ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు సేకరించారు. 25 మందికి పైగా బాధితులు 2.5 లక్షల నుంచి 10 లక్షల వరకు చిట్టీలలో పెట్టుబడి పెట్టారు. చిట్టి గడువు ముగిసిన తర్వాత కూడా వారికి డబ్బులు తిరిగి ఇవ్వకపోగా చెక్కులు, ప్రామిసరీ నోట్లిచ్చి కాలయాపన చేస్తున్నారు అని పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరికొందరు కూడా ఇలాగే మోసపోయారని, మొత్తం వ్యవహారంలో దాదాపు 2 కోట్ల వరకు మోసం చేశారు అనేది బాధితుల మాట. 2-3 కోట్లయితే తక్కువ అనుకున్నాడేమో ఓ వ్యక్తి, ఏకంగా 100 కోట్లకు కుచ్చుటోపి పెట్టాడు. పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచి పరారయ్యాడు. ఏకంగా 100 కోట్లకు పైగా సొమ్ము చెల్లించకుండా ఉడాయించాడు. అనంతపురం జిల్లా యాకిడి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 ఏళ్ల కిందట హైదరాబాద్కి వచ్చారు. బీకేగూడ రవీంద్రనగర్ కాలనీకి సమీపాన సి టైపు కాలనీలో నివాసం ఉంటున్నారు. చదువు లేకపోవడంతో పుల్లయ్య కొన్ని నెలలు అడ్డాకూలీగా పనిచేశాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకొని కూలీ పని మానేసి 15 సంవత్సరాలుగా చిట్టీల వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
5 లక్షల నుంచి 50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. తొలుత గుడిసెల్లో నివాసమున్న పుల్లయ్య కొద్ది కాలంలోనే కోటీశ్వరుడిగా మారాడు. పెద్ద భవంతి కట్టాడు. చిట్టీలు పాడుకున్న వారికి డబ్బులు ఇవ్వకుండా అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకునేవాడు. మళ్లీ అదే సభ్యులతో చిట్టీలు వేయించేవాడు. దీంతో పాటు తెలిసిన వారి దగ్గర వడ్డీకి కోట్లు అప్పుగా తీసుకున్నాడు. సుమారు 2,000 మంది చందాదారులు ఇతడి వద్ద చిట్టీలు వేశారు. చివరకు చిట్టీలు కట్టిన వారికి ఫలానా తేదీలోపు డబ్బులు ఇస్తారని చెప్పిన పుల్లయ్య రాత్రికి రాత్రే కుటుంబ సభ్యులతో కలిసి పరారయ్యాడు. ఇలా ఎంతో మంది నమ్మిన వాళ్ళనే నిండా ముంచుతున్నారు. కాయ కష్టం చేసి రూపాయి కూడబెట్టినోళ్ళ నోట్లలో మట్టి కొడుతున్నారు. కోట్లకు కోట్లు జమయ్యాక చెప్పా పెట్టకుండా చిట్టీల దుకాణం సరదీస్తున్నారు. 10-20 ఏళ్లు ఎంతో నమ్మకంగా ఉన్నోళ్ళు ఉన్నట్టుండి మోసం చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు బాధితులు. అసలు చిట్టీల వల్ల లాభాలేంటి, నష్టాలేంటి? ఆథరైజ్డ్ సంస్థల్లోనే వేయాలి, లేదంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర వేస్తే ముప్పేంటి? చిట్టీలు వేసే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పోలీసుల అధికారులు సూచనలేంటి? తెలుగు రాష్ట్రాల్లో చిట్స్ బిజినెస్ ఎన్నో ఏళ్లుగా జరుగుతోంది. వేల కోట్లలో లావాదేవీలు జరుగుతూ ఉంటాయి. కానీ కొన్నేళ్లుగా చిట్టీల దందా పేరుతో మోసం చేసే వాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఒక్క ఏడాదిలోనే 100 కోట్లకు పైగా టోకరా వేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో కష్టపడి సొమ్మునంతా కూడబెట్టినోళ్లని బురడీ కొట్టిస్తున్నారు కొందరు నిర్వాహకులు. ఈ చిట్టీలు రకరకాలుగా నిర్వహిస్తూ సరికొత్త మోసాలకు తెరతీస్తున్నారు. కొంతమంది ఒక గ్రూపుగా కలిసి నిర్వహించేదే చిట్ ఫండ్. గ్రూప్ సభ్యులందరూ జమ చేయగా వచ్చిన డబ్బును గ్రూప్లోని ఒక వ్యక్తికి లోన్ రూపంలో అందిస్తారు. ముందుగానే ఎవరు తీసుకోవాలి అనేది ఫిక్స్ అవుతారు. ఎక్కువ పోటీ ఉంటే బెడ్డింగ్ నిర్వహిస్తారు. లోన్ తీసుకున్న వ్యక్తి తర్వాతి నెల నుంచి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. చివరి వరకు చిట్టీలో కొనసాగిన వారికి వడ్డీ రూపంలో అదనంగా డబ్బు వస్తుంది. మొదట్లో డబ్బు తీసుకునేవారు అదనంగా కట్టాల్సి రావడం వల్ల నష్టం జరుగుతుంది. అదే చివరి వరకు ఉండేవారికి లాభమే. కానీ డబ్బులు అత్యవసరం కావడంతో చాలా మంది మధ్యలోనే తీసుకుంటారు. ఇలాంటి వారికి నష్టమే. అత్యవసరం కావడంతోనే డబ్బులు తీసుకుంటూ ఉంటారు. బ్యాంకులో లోన్లు తీసుకోవాలంటే సిబిల్ స్కోర్, డాక్యుమెంటేషన్ ప్రాసెస్ ఉంటుంది. అదే చిట్స్ లోన్ అయితే అలాంటిదేమీ ఉండదు. అందుకే ఎక్కువ మంది వీటి వైపు మొగ్గు చూపుతూ ఉంటారు. చిట్స్ రిస్కే కాదు, లాభాలు వస్తాయి. లాభాల విషయానికి వస్తే అత్యవసరమైన సమయంలో డబ్బు వెంటనే చేతికి అందుతుంది. బయట తీసుకునే లోన్లతో పోలిస్తే చిట్టీలలో వడ్డీ తక్కువగా ఉంటుంది. నెల నెల డబ్బులు చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకోవచ్చు. ఎలాంటి డాక్యుమెంటేషన్ ఉండదు. ఇందులో లాభాల కంటే నష్టాల ప్రమాదమే ఎక్కువ. ఎందుకంటే నమ్మకంతోనే నడుస్తోంది. నిర్వాహకులు తెల్లారేసరికి జంప్ అయ్యారంటే అసలుకే ఎసరొస్తుంది. ఒకవేళ కరెక్ట్గా జరిగినా నష్టాలు ఉంటాయి. గ్రూప్లోని సభ్యులు డబ్బులు కట్టకపోతే అందరిపై ప్రభావం పడుతుంది. అనధికార రిజిస్టర్ కాని సంస్థల వల్ల చిట్టి వేస్తే మోసపోయే ఛాన్స్ ఉంటుంది. మధ్యలో డబ్బు తీసుకుంటే తర్వాతి నెల నుంచి అదనంగా వడ్డీ చెల్లించక తప్పదు. ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో చిట్టీల పేరుతో మోసాలు ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా మహిళలను చిట్టీల పేరుతో బుట్టలో వేసుకుని ఆ తర్వాత చల్లగా జారుకుంటున్నారు చీటర్లు. రోజుకో చోట ఇలాంటి మోసం బయటపడుతూనే ఉంది. నగరాల్లో ఎక్కువగా చిట్టీల మోసాలు పెరిగిపోతున్నాయి. సిటీలో నెలకు 2,000 రూపాయల నుంచి 2 కోట్ల వరకు లావాదేవీలు నిర్వహించే చిట్టీలు ఉన్నాయి. పెద్ద పెద్ద ఉద్యోగుల నుంచి ఇంటి దగ్గర ఉండే సామాన్య స్త్రీల దాకా చిట్టీలు వేస్తూ ఉంటారు. కొంతమంది వారి పిల్లల పెళ్లిళ్ల కోసం, మరికొందరు ఇల్లు కట్టుకోవడం కోసం చిట్టీలు వేయడం కామన్. కానీ కొందరు మొదటగా నమ్మకంగా ఉంటూ చిట్టీలో భారీగా డబ్బులు వసూలు కాగానే తిరిగి చెల్లించే సమయంలో ఉడాయిస్తున్నారు. చిట్టీలు వేసిన వారిని మోసం చేస్తూ పత్తా లేకుండా పోతున్నారు. నిజానికి ఆథరైజ్డ్ చిట్టీ సంస్థలను ఎంచుకోవాలి. ఆర్ఓసి ద్వారా అనుమతి పొందిన సంస్థలను మాత్రమే చూస్ చేసుకోవాలి. ఇవి ప్రభుత్వ గుర్తింపు కలిగినవి. చిట్టీ కంటే ముందు బిడ్ విధానం, ప్రాసెసింగ్ ఫీజులు, చెల్లించే అమౌంట్ అన్నీ పూర్తిగా చదవాలి. సంస్థ ట్రాక్ రికార్డును పరిశీలించాలి. గత చిట్టీ చెల్లింపులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడం ముఖ్యం. పాత కస్టమర్ల నుంచి సమాచారం తీసుకోవాలి. అగ్రిమెంట్ పత్రాలు, రిజిస్ట్రేషన్, లీగల్ సలహా తీసుకోవాలి. కానీ ఇవన్నీ చేసే టైం, ఓపిక ఉండదు. అందుకే రిస్క్ ఉన్నా తెలిసినోళ్ళ దగ్గరే చిట్స్ వేస్తూ ఉంటారు. ఎన్ని మోసాలు వెలుగు చూసినా నమ్మే వాళ్ళని నమ్ముతూనే ఉన్నారు. ముంచేసే వాళ్ళు ముంచేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం జరుగుతున్న మోసాల్ని చూస్తుంటే ఎంత నమ్మకస్తులైనా డౌటే అనిపిస్తోంది. అలా అని కొన్నేళ్లుగా వేస్తున్న చిట్టీల్ని ఆపలేని పరిస్థితి. ఒకవేళ ఆపినా పెద్ద మొత్తంలో డబ్బు అవసరమైనప్పుడు ఇబ్బంది అవుతుంది. అందుకే రిస్క్ అని తెలిసినా వెయ్యక తప్పడం లేదంటున్నారు జనం. ఇదే చీటర్లకు వరంగా మారుతుంది. మరికొందరికి మోసం చేయాలి అనే ఉద్దేశం లేకున్నా చిట్టీల గ్రూప్లో ఒకరిద్దరు డబ్బు ఎగ్గొట్టినా బడ్డనంతా వారిపై పడిపోతూ ఉంటుంది.
4-5 చిట్టీలలో ఇలా జరిగితే అతని సంగతి ఇక అంతే. ఎక్కడైనా డబ్బు తీసుకుని సర్దనమో లేదంటే అప్పులు తెచ్చి మాట నిలబెట్టుకోవడమో చేస్తున్నారు. ఇలా కొన్నాళ్లకు అప్పులు కుప్పలుగా పేరుకుపోతున్నాయి. ఎంత నమ్మకస్తుడైనా చివరికి ఐపీ పెట్టాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇతన్ని నమ్మి చిట్టీలు వేసినోళ్ల కొంపలు కొల్లేరవుతున్నాయి. చేతికి అందుతుందనుకున్న డబ్బు రాకపోవడంతో కన్నీళ్లు తప్పడం లేదు. కొన్నాళ్లుగా జరుగుతున్న చిట్స్ మోసాల్లో ఒకటే కనిపిస్తోంది. 4-5 ఏళ్లు నమ్మకంగా ఇస్తున్నారు నిర్వాహకులు. తర్వాత అసలు బుద్ధిని బయట పెడుతూ మోసాలకు తెగిస్తున్నారు. ఇలాంటోళ్లపై ఫిర్యాదు చేయడం తప్ప బాధితులకు మరో మార్గం లేదు. కొందరైతే మన కర్మ ఇంతేలే అనుకుంటూ వదిలేసుకుంటున్నారు. ఒకవేళ కేటుగాళ్లపై కేసులు పెట్టినా శిక్షలు పడుతున్నది చాలా రేర్. 100లో 1-2 కేసుల్లో, అది ఏ 10 ఏళ్లకో జరుగుతోంది. తీరా పడిన శిక్షలు కూడా 6 నెలలు లేదంటే 2 ఏళ్ళో 3 ఏళ్ళో ఉంటున్నాయి. దీంతో మోసగాళ్లు ఏమాత్రం భయపడటం లేదు. అయితే 420 కేసే కదా అని బరి తెగిస్తున్నారు. మామూలుగా చిట్టీలు వేసే సమయంలో బాగా నమ్మకస్తుల దగ్గర మాత్రమే వేస్తారు. మోసపోయిన తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్లి వాళ్ల మీద 420 సెక్షన్ కింద కేసు పెట్టినా వారిపై 6 నెలలో 3 ఏళ్ళలో శిక్ష పడుతుంది. కానీ పోగొట్టుకున్న డబ్బు తిరిగి రాదు. దీంతో ముందు నుంచే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు పోలీస్ అధికారులు. పోలీసులకు కంప్లైంట్ చేసినా నష్టపోయిన డబ్బు తిరిగి పూర్తిగా వచ్చే అవకాశం లేదు. మోసం చేసిన వారి దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బులో బాధితులకు తలా కొంత ముట్టజెబుతారు. దీంతో చిట్టీలు వేసే సమయంలో కేరింగ్గా ఉండాలని, మోసపోయాక బాధపడితే లాభం లేదు అంటున్నారు పోలీసులు. చిట్టీలు వేసే వ్యక్తులు ఆ ప్రాంతంలో ఎంతకాలం నుంచి ఉంటున్నారు, గతంలో వారి బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది, చిట్టీల డబ్బులు తిరిగి చెల్లించేవారేనా అనేది చిట్టీలు వేసేవారు ముందుగానే గ్రహించాలని చెబుతున్నారు. కానీ ఈ జమానాలో ఇలాంటి వాళ్లను కూడా నమ్మే పరిస్థితులు ప్రస్తుత ఘటనల్ని చూస్తుంటే లేవని అనిపిస్తోంది.